టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట వైఎస్ షర్మిల. షాక్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నటువంటి షర్మిల ఇప్పుడు సడన్గా టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త పుంతలు తొక్కిస్తూ తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా అయితే రాజకీయం చేసింది. కానీ దానికి బ్రతికించడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి పోటీ చేయడం కంటే ఆల్రెడీ కూటమిలో ఉన్న పార్టీకి మద్దతు తెలిపితేనే చాలు అనుకుంటున్నారు. కాబట్టి వీటికి సంబంధించిన విషయం వాయికోని దాదాపు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఎదురు చూశారు. కానీ ఇప్పుడు షర్మిల రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం తెలుగుదేశం పార్టీకి జనసేనకి కూటమిలో భాగంగా తమ కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుందట. ఈ విషయం తెలిసి రేవంత్ రెడ్డి కూడా ఎంతగానో షాక్ అయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఆంధ్రాకు వచ్చి షర్మిల గెలవాలని, షర్మిల నాయకత్వం ఏపీలో ఉండాలని కొనసాగుతూ ఆమె తరపున ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె ఏకంగా టీడీపీకి మద్దతు ఇచ్చి వైసీపీని ఓడించడానికి తాము కూడా తమతో కలుస్తామని చెప్పడం మరింత హైలైట్. నిజమే కదా, ఒంటరిగా పోటీ చేసి మరి ఓడిపోవడం కంటే గెలిచే పార్టీకి తోడుగా నిలబడితే గెలుపులో సగం వచ్చినట్టుగా భావిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తారా రారా అందరూ ఎదురు చూస్తుండగా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచనలో పడ్డారు అభిమానులు.